తెలుగు సినీ ప్రేక్షకులకు సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌందర్య అంటేనే ఆమె ముఖంలో చిరునవ్వుతో ఉన్న ఫోటో కళ్లముందు కదులుతుంది. ఎంతో అందమైన నగమోమతో సంప్రదాయబద్ధంగా ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు సౌందర్య. ఈమె కన్నడ నటి అయినప్పటికీ అచ్చతెలుగు అమ్మాయిలా ఎంతోమంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ విధంగా సౌందర్య 12 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగి దాదాపు 120కి పైగా సినిమాలలో నటించారు. అటువంటి గొప్ప నటి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. సౌందర్య మరణం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? హెలికాప్టర్ కూలిపోవటానికి కారణమెవరు? తప్పు ఎక్కడ జరిగింది? చనిపోయే టైంకి సౌందర్య 2 నెలల గర్భవత? చనిపోయే ముందు సౌందర్య ఆఖరి మాటలేమిటి? సౌందర్య డెత్ చుట్టూ వస్తున్న రూమర్స్ ఎంతవరకు నిజం అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అది 2004 ఏప్రిల్ 17 ఉదయం 11 గంటలు దాటింది. సింగిల్ ఇంజిన్ సెస్నా 180 హెలికాప్టర్ బెంగళూరు సమీపంలోని జక్కూర్ ఎయిర్ ఫీల్డ్ నుంచి హైదరాబాద్ బేగంపేటకు బయలుదేరింది. సుమారు 30 మీటర్ల ఎత్తుకు వెళ్ళింది. ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా ఆ హెలికాప్టర్ నుంచి మంటలు వచ్చి పేలిపోయింది. ఆ దుర్ఘటనలోనే అందాల తార సౌందర్య, అన్న అమర్నాథ్, అతని స్నేహితుడు రమేష్ ఉన్నారు. తన సోదరుడు అమర్నాథ్తో కలిసి 2004లో బీజేపీలో చేరిన సౌందర్య ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తరపున కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా సిహెచ్ విద్యాసాగర్రావు పోటీ చేస్తున్నారు. దీంతో ఆయనకు మద్దతుగా సినీ నటి సౌందర్య ప్రచారానికి బయలుదేరారు. ఇక ఈ ముగ్గురు హెలికాప్టర్ ఎక్కిన తర్వాత హెలికాప్టర్ స్టార్ట్ అయ్యి గాల్లోకి ఎగిరింది. పైలట్ హెలికాప్టర్ వేగం పెంచకముందే వేగం పెరిగిపోవటంతో లోపల ఉన్నవాళ్లు భయంతో ఏమైంది అంటూ ప్రశ్నించారు. పైలట్ సమాధానం చెప్పేలోపు ఒక్కసారిగా హెలికాప్టర్ కిందకు దూసుకువచ్చింది. భయంతో లోపల ఉన్నవారు కాపాడండి అంటూ గట్టిగా కేకలు వేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న విమానయాన సిబ్బంది కాపాడటం కోసం ప్రయత్నించారు. అప్పటికే పెద్ద శబ్దంతో బెంగళూరు ఎయిర్పోర్టుకు సమీపంలోని బెంగళూరు అగ్రికల్చరల్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్లో హెలికాప్టర్ కూలిపోయింది. విమానయాన సిబ్బంది అక్కడికి చేరుకునేలోపు సౌందర్య చీర మంటలలో చిక్కుకుపోయింది. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా వీలు కాలేదు. మంటలు ఆర్పేసరికి హెలికాప్టర్లో ఉన్న 4 మాంసపు ముద్దలుగా మిగిలిపోయారు. ఇలా ఈ ప్రమాదంలో 3 మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఇక్కడ విషాదకరమైన విషయమేంటంటే ఈ ప్రమాదం జరిగే టైంకి సౌందర్య 2 నెలల గర్భిణి. ఇదిలా ఉంటే సౌందర్య మరణానికి మరో కారణం కూడా ప్రచారం జరుగుతుంది. ఆ రోజు జరిగిన ఓ చిన్న తప్పు వల్ల సౌందర్య ప్రాణాలు కోల్పోయారని చెబుతారు కొందరు. అదేంటంటే సౌందర్య, ఆమె సోదరుడు ప్రచారానికి వెళ్లటం కోసం మొదట పెద్ద హెలికాప్టర్ బుక్ చేశారు. కాని ఆ హెలికాప్టర్ ములాయం సింగ్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో ఉంది. దాన్ని ఆయన ఎక్స్టెండ్ చేసుకోవటంతో లాస్ట్ మినిట్లో ఆ హెలికాప్టర్ బుకింగ్ రద్దయింది. దీంతో సౌందర్య సోదరుడు ఫ్రెండ్ ద్వారా ఓ హెలికాప్టర్ బుక్ చేశారు. 2 సీటర్ హెలికాప్టర్ అది. అయితే సౌందర్య పెద్ద హెలికాప్టరేగా వచ్చేది అని ఎక్కువ లగేజీ తెచ్చుకుంది. ఆ లగేజీ హెలికాప్టర్లో పట్టదు అని తెలిసినా స్టాఫ్తో లగేజీ అంతా వెనక్కి పంపడం ఇష్టం లేక ఆ హెలికాప్టర్లోకి ఎక్కించేశారు. ఇలా 5 సీటర్లో పట్టాల్సిన సామగ్రి 2 సీటర్లో పెట్టడం కూడా ఒక తప్పిదంగా చెబుతారు. అంత లగేజీ పెట్టకూడదని సిబ్బంది కూడా చెప్పకపోవటం మరొక తప్పు. దీంతో హెలికాప్టర్ టేకాఫ్ తీసుకోగానే ఆ లగేజీ వెనక్కి జరిగిపోవటం, హెలికాప్టర్ కుప్పకూలడం క్షణాల్లో జరిగిపోయింది. అలా హెవీ లగేజీ కారణంగా హెలికాప్టర్ కుప్పకూలి సౌందర్య ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అని కొందరు చెబుతుంటారు. అయితే ఆ రోజు తను విమానం ఎక్కడానికి ముందు సౌందర్య తన అంతిమ కోరికను తన వదిన అయిన నిర్మలగారితో చెప్పారట. సౌందర్య చనిపోయిన చాలా కాలం తర్వాత ఆమె ఈ విషయాన్ని బయటపెట్టారు. విమానం ఎక్కే ముందు ఫోన్లో సౌందర్య తన కోరికను బయటపెట్టారు. నిర్మల, నేను ఈ రంగుల చీరల్లో ఎన్నికల ప్రచారం చేయటం అంతగా బాగున్నట్టు అనిపించటం లేదు. కుంకుమ రంగు కాటన్ చీరలతో వెళ్లి ప్రచారం చేస్తే బాగుంటుందని భావిస్తున్నా. నాకు కాటన్ చీరలేవీ లేవు. అటువంటి చీరలు తెప్పించిపెట్టు అని సౌందర్య చెప్పినట్టు నిర్మల చెప్పారు. ఇలా కుంకుమరంగు కాటన్ చీరలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలనే తన ఉద్దేశాన్ని సౌందర్య వ్యక్తం చేశారట.
ఇదిలా ఉంటే సౌందర్య చనిపోతుంది అన్న విషయం ఓ వ్యక్తికి తెలుసని ప్రచారం జరిగింది. అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు, సౌందర్య తండ్రి సత్యనారాయణ గారికి తెలుసంట. సౌందర్య జాతకం ప్రకారం ఆమె మరణిస్తుందని జ్యోతిష్కులు ముందే తన తండ్రికి చెప్పారట. కానీ అప్పుడు ఆయన ఆ విషయాన్ని పెద్దగా నమ్మలేదని, పట్టించుకోలేదని రూమర్ బాగా స్ప్రెడ్ అయింది. అసలు ఇందులో నిజం ఎంతో తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ గాసిప్ ఇప్పటికీ హల్చల్ చేస్తుంది. మీరు అప్పట్లో వీళ్ళందరితో చేశారు కదండి, ఇంద్రజ గారు, అందరు ఒకే టైంలో, ఆమని గారు, సౌందర్య గారు, ఇప్పుడు మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ ఉన్నారు, రోల్స్లో కూడా కనిపిస్తున్నారు. ఇంద్రజ గారు కానీ, ఆమని గారు కానీ, సౌందర్య గారు లేరు అన్ఫార్చునేట్లీ. మీకు సౌందర్య గారి గురించి అంటే మీరు కోఆర్డినేట్గా వర్క్ చేశారా, అసలు దగ్గరగా చూస్తుంటారు కదా? చూసా. అంటే మేము కాంబినేషన్ అయితే వర్క్ చేయలేదు, కానీ అప్పట్లో ఇక్కడ గెస్ట్ హౌస్ ఒకటి ఉండేదండి, అక్కడ ఉండేవాళ్ళం అందరం. రోజెస్ విలాసం పర్మనెంట్ రూమ్ ఉండేది, పక్క రూములు ఉండేవాళ్ళం. ఓకే. సో మంచి అమ్మాయి కలిసినప్పుడు చక్కగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళ మదర్ మా మదర్ బాగా మాట్లాడుకునేవాళ్ళు. సో వర్క్ ఎప్పుడు టెన్షన్లో ఉండేవాళ్ళం, కానీ చూసినప్పుడు నవ్వటం మాట్లాడటమే. సో అంతకన్నా మేము ఎక్కువ కలిసి వర్క్ చేయలేకపోయాం. మిగతా ఆర్టిస్టులతో చేశాను. ఇంద్రజ గారు మేము ఈ మధ్య కొన్ని షోస్ చేయడం జరిగింది, అలానే ఆమని తర్వాత మీ ఇద్దరు సేమ్ టైంలో బాగా మంచి హిట్స్ ఇచ్చారు కదా, ఆమని గారు మీరు. అది కూడా ఎస్పెషల్లీ బాపు గారి సినిమాల్లోనే. అవును. అదే సౌందర్య గారు లేరు కదా. అవునండి, చాలా ఎలా అంటే జీర్ణించుకోలేని విషయం. మంచి అన్నింటిలోనూ టాలెంట్ కానీ, బ్యూటీ కానీ, పద్ధతులు కానీ ఉన్న అమ్మాయి ఉండుంటే బాగుండేది అని ఇండస్ట్రీలో ఇంకొంచెం మంచి రోల్స్ అంటే సంపూర్ణమైన జీవితం అనుభవించలేదు తన లైఫ్ ఫుల్ఫిల్ కాలేదు. మా పిల్లలు ఉండి ఒక పరిపూర్ణత ఉండుంటే కొంచెం బాగుండేది.